మా డబ్బు మాకివ్వండి, రిటైర్డ్ ఉద్యోగస్తుల అవస్థలు, ప్రభుత్వ బాకీ పడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 20,000 మంది రిటైర్డ్ ఉద్యోగస్తులు కదం తొక్కారు. ప్రభుత్వం ఎక్కడెక్కడ అరెస్ట్ చేసినా వారు శాసనసభను ముట్టడించారు. రిటైర్డ్ ఉద్యోగస్తుల ఆర్తనాదాలను చెవికెక్కించుకొని ప్రభుత్వం వారిపై దమనకాండను ప్రదర్శించింది. నిన్న రిటైర్డ్ ఉద్యోగస్తుల పక్షాన మన బక్కజేడిసేన్ అన్న, కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కజేడిసేన్ అన్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టిండు. ఇక అది గమనించి ఆయన ఇంటికి పోలీసు వాళ్ళని పంపిండు. ముఖ్యమంత్రి గారు పోలీసు వాళ్ళని పంపి వాళ్ళ ఇంట్లో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసి ఆయన నిన్న అరెస్ట్ చేసే పని చేసిండు. కానీ ఆయన మహా తెలివికల్లోడు. పోలీసు వాళ్ళు అత్తరని తెలిసే ఆయన ముందు రోజు వేరే దగ్గర ఉన్నాడు. వేరే దగ్గర ఉండి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పోయిండు. బక్కజేడిసేన్ అన్న ఉండే ఫ్లాట్ ముందట ఈ పోలీస్ జీబులు, వాళ్ళ ఇంట్లో పోలీసు వాళ్ళు ఇట్లా నిన్న ఎన్ని నిర్బంధాలు విధించినా బక్కజేడిసేన్ అన్న అనుకున్న టైం ప్రకారం రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ కోసం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్ళిండు. నిన్న అరెస్ట్ అయిండు. ఇంకా విడిచిపెట్టిండో లేదో తెలియదు. అంటే రిటైర్డ్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ని ఇవ్వమని మాట్లాడితే కూడా ఇట్లా నిర్బంధాలు, ఇట్లా దాడులు, ఇట్లా పోలీస్ స్టేషన్ల కేసులు. ఇది న్యాయమేనా ముఖ్యమంత్రి గారు? బక్కజేడిసేన్ గారిని మరి ఎక్కడ ఉంచిండ్లు, విడిచిపెట్టలేదా ఇప్పటివరకు అయితే సమాచారం లేదు. ఒకవేళ బక్కజేడిసేన్ గారిని ఇప్పటివరకు గనక విడిచిపెట్టకపోతే తక్షణమే విడిచిపెట్టండి. బక్కజేడిసేన్ గారు ఈ రాష్ట్రానికి వ్యతిరేకమైన పనులు ఏం చేస్తలేడు. మీరు ఇవ్వవలసిన బెనిఫిట్స్ని ఇవ్వకుండా అడ్డుకుంటే బాధితుల పక్షాన, రిటైర్మెంటు అయిన ఉద్యోగస్తుల పక్షాన తన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. అంటే మీరు ఇస్తామన్న హామీలు ఇవ్వకపోవడం వల్ల ఆయన కొట్లాడుతున్నాడు. కాబట్టి బక్కజేడిసేన్ గారిని తక్షణమే రిలీజ్ చేయాలని మేము యూన్యూస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.